హాయ్ గాయ్స్, ఒకసారి ఇటు చూడండి. గోకుల్ చాట్. సో ఇది చాలా ఫేమస్. చాలామంది హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరికీ తెలుసు. అదే అండి, మనం కోటి అయితే వచ్చాం. సుల్తాన్ బజార్ అని కూడా అంటారు. ఇది వచ్చేసి యూనివర్సల్ బుక్ షోరూమ్. ఇక్కడ మనకి స్టేషనరీ మొత్తం దొరుకుతుంది. బుక్స్ కానీ కలర్స్ అన్నీ. ఈ లైన్ మొత్తం మనకి ఫ్రూట్స్, బుక్స్ ఇవే దొరుకుతాయి. సో మేమైతే ఒక పని మీద అయితే నిన్న కోటికి వచ్చాము. అదే మొబైల్ సర్వీస్ కోసం. బట్ కానీ ఆ పని తప్పించి మిగతాదైతే చూసుకున్నాం. సో ఇక్కడ ఫస్ట్ నాకెంతో ఇష్టమైన ఇయర్ రింగ్స్ కలెక్షన్ అయితే చూద్దామని వచ్చాం. ఈ షాప్ అతను ఉన్నారు కదా, ముందు ఇట్లా చేయెత్తారు. సో అతను అయితే భలే కోఆపరేట్ చేశారు. నేను వీడియో రికార్డ్ చేస్తాను అంకుల్, నాకు ఛానల్ ఉంది అంటే, తీసుకో అమ్మా అని చెప్పి ఛానల్ నేమ్ అడగడం, అట్లాగా మంచిగా ఇవన్నీ 200 ఇట్లా కాస్ట్ చెప్తా మంచిగా రిసీవ్ చేసుకున్నారు. సో ఇటు సైడ్ మొత్తం 200 ఇవి నేను చూపించేవి. ప్రతి ఐటమ్ సూపర్ ఉంది, వర్త్ 200కి. ఈ చిన్నవి కాదు, పెద్దవి కూడా ఉన్నాయి. సో ఈ టైప్ ఆఫ్ ఇయర్ రింగ్స్ వచ్చేసి ఏవైనా 100 రూపీస్. ఈ పర్ల్స్ ఇవి వచ్చున్నాయి కదా, ఈ సైడ్ మొత్తం 100 రూపీస్. సో ఇవి 100. సో నాకు వీటిల్లో కొన్ని అయితే నచ్చినాయి. ఇయర్ కఫ్స్ ఇట్లా మొత్తం ఉన్నాయి. ఇది వచ్చేసి లునియా ఎస్టేట్ అని ఉంది ముందు, దాని ఆపోజిట్లో అయితే ఉంది. మంచి కలెక్షన్ అయితే ఉన్నాయి ఈ అంకుల్ దగ్గర. బాగుంది. సో ఇది అయిపోయిన తర్వాత మనం పక్కన ఉన్న ఇంకో ఇయర్ రింగ్ షాప్కి కూడా వెళ్ళాము. అక్కడ కూడా నేను తీసాను, చూద్దాం. పెద్ద ఈ వైట్ ఏవైనా కానీ 100 అట. ఇవి 100 మొత్తం. ఇక్కడ చూడండి మల్టీ కలర్స్ ఉన్నాయి. సో ఇవి వచ్చేసి మినిమల్ జ్యువెలరీ 40 రూపీస్. సో వీటిల్లో ఇక్కడ నేనేం తీసుకోలే. ఇవి వెస్ట్రన్ వేర్ మీదకి వేస్తే సూపర్ ఉంటాయి ఇవన్నీ. ఇది చూడండి మళ్ళీ 2 స్టెప్ది చైన్. సో ఈ షాప్లో మేము ఒక ఇయర్ రింగ్స్ అయితే నచ్చి అడిగాము. 150 చెప్పింది, బట్ ఫిక్స్డ్ రేట్ అంటుంది. ఎంతకంత తగ్గిస్తే కదా మనకు కొంచెం సాటిస్ఫై అయి కొంటాము. అట్లా అనగానే నేను పక్కకైతే వచ్చాను. సో ఇక్కడ ఏంటంటే షార్ట్ టాప్స్. ఇవి జీన్స్ మీదకి పేర్ చేస్తే సూపర్ ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటంటే నాకు వీనెక్ రావడం అనేది నచ్చల. మోస్ట్ ఆఫ్ ది టాప్స్ అన్నీ వీనెక్ వచ్చినాయి. సో కొంచెం సేపు అయితే అట్లా మొత్తం చెక్ చేశాను, ఏదన్నా బాగుంటుందేమో అని. మీకు ఇష్టమా అసలుకి షాపింగ్ ఇట్లా చేయడం? నాకైతే మస్తు ఇష్టం అసలుకి. చాలా టైం పాస్ అయిపోయిద్ది. నాకు ఎట్లా అలవాటు అంటే, బిఫోర్ మ్యారేజ్ అమీర్పేటలో ఉన్న అక్కడ వాకబుల్ డిస్టెన్స్లో స్ట్రీట్ షాపింగ్, ఫ్రెండ్స్ అందరం కలిసి వెళ్ళి కాసేపు అట్లా తిరిగేసి వస్తాం. దాని తర్వాత కేపీహెచ్బి చేంజ్ అయ్యా హాస్టల్. అక్కడ కూడా స్ట్రీట్ షాపింగే నాకు దగ్గరలో. అట్లా అలవాటు అయింది పిచ్చి. కొంచెం ముందుకు రంగాలనే ఇక్కడ ఒక గుంపు. ఏంటి అని చెప్పి చూస్తే మస్తు బొట్టు బిళ్ళలు ప్రతి ఐటమ్స్ ఉంటాయి ఇక్కడ. స్టోన్స్ కానీ నార్మలే కానీ ఏదైనా తీసుకో 10 రూపీస్. ఇక్కడ వచ్చేసి టాప్స్ 150 అని బోర్డు పెట్టింది. జస్ట్ అట్లా ఎక్స్ప్లోర్ చేశాను కానీ నాకు అంతగా ఏమనిపించలేదు తీసుకోవాలి అట్లేమి. నార్మల్ జస్ట్ తీసాను అంతే. దీని పక్కనే మనకి బొంబాయి బజార్ అని ఒకటి ఉంది. అందులోకి అయితే ఎంటర్ అయ్యాం మేము దీని పక్కకి చూస్తే. సో ఇది బొంబాయి బజార్. దీని పక్కనే మనకి ఫుడ్ అయితే అవైలబుల్ ఉంది. అన్నపూర్ణ డిలైట్స్ అని చెప్పి ఉంది. సో మీరు మీ పేరెంట్స్తో వెళ్ళినప్పుడు కనుక అక్కడ ఎక్కువసేపు నుంచోలేకపోయినా అట్లా ఇక్కడ మనకి సిట్టింగ్ అవైలబుల్ ఉంది. సో ఫస్ట్ షాపింగ్ అయిపోయినాక తిందాం. సో ఇక్కడ మనకి బొంబాయి బజార్లో 10 రూపీస్ నుండి స్టార్ట్ అయింది 150 వరకు. అట్లాగా ఒక్కొక్క ఐటమ్ మీద ఒక్కొక్క ప్రైస్ అట్లా ఉంది. చాలా బాగున్నాయి ఇక్కడ ఐటమ్స్. ఇది లాస్ట్ టైం మేము వెళ్ళినప్పుడు అక్కడ ఫుడ్ కోర్ట్ ఉంది. ఇప్పుడు మేము వెళ్ళినప్పుడు ఏంటంటే మళ్ళీ దాన్ని బొంబాయి బజార్, ఇదేంటి ఇట్లా మార్చి పడేశారు ఇంత త్వరగా అనుకున్నాం. బట్ కానీ ఇక్కడ ఐటమ్స్ అయితే చాలా వర్త్ అనిపించినాయి. మరి స్టార్టింగ్ అని అట్లా పెట్టారో ఏమో. ఒక్కొక్క ఐటమ్ అయితే వర్త్ బాగా. 10 రూపీస్కి అసలుకి రాదా ఐటమ్, అట్లా పెట్టారు. మా హస్బెండ్ కీ చైన్ కోసం తెగ వెతికి పడేస్తున్నాడు ఈ అమ్మ కోసం. సో అట్లా ఈ స్కేల్స్, పెన్స్, బుజ్జి ఫ్యాన్స్ లాగా ఇట్లా అవైలబుల్ ఉన్నాయి. కొన్నాం ఒక 3-4 ఐటమ్స్. మెరుపులు, ఎరేజర్స్, పౌచెస్, హ్యాండ్ వాషెస్ ఇట్లా ఉన్నాయి అన్నీ. సో మనం వెళ్ళంగానే ఒక బాస్కెట్ ఇచ్చాడు. నచ్చినాయి అట్టిగా అందులో వేసేసుకోవచ్చు. బుజ్జి ఎరేజర్స్ బాగున్నాయి క్యూట్గా. బట్ వెళ్ళింది మనం హస్బెండ్తో కదా, అవన్నీ చెల్లనీయడనమాట. ఏది అవసరమో అదే తీసుకో అంటాడు. నాకేమో అన్నీ కొనాలనిపిస్తుంది. సో అది అయిపోయిన తర్వాత ఇట్లా
ఆ ఫుడ్ కోర్ట్కి అయితే వెళ్ళిపోయాం. ఇట్లా సర్వ్ చేస్తాడు మనకి. మనం చాట్ ఆర్డర్ పెట్టుకున్నా కానీ మొత్తం ప్లేట్లోకి సర్వ్ చేసి ఇస్తాడు. నీట్గా ఉంది. తర్వాత మంచూరియా తినేసి మళ్ళీ షాపింగ్ అయితే స్టార్ట్. ఈ బ్యాంగిల్స్ ఇవన్నీ ఏవైనా 50 అన్నాడు. బట్ ఇతను ఏంటంటే మొహం మీదే చెప్పాడు రికార్డ్ చేయొద్దు అని. ఓకే బ్రో అని చెప్పి మళ్ళీ పక్క షాప్లోకి వచ్చి రికార్డ్ చేసాం. ఇవి వచ్చేసి కాటన్ ఫ్రాక్స్ బుజ్జి పిల్లలకి బాగున్నాయి. ఒక్కొక్క ఐటమ్ ఒక్కొక్క టైప్ ఉంది. మా ఇంట్లో బుడ్డీస్ ఉన్నారు కానీ అసలు ఫ్రాక్స్ వేయరు, అన్నీ షార్ట్సే వేస్తారు. సో ఇది మనం వచ్చేసిన తర్వాత ఏమేమి కొన్నాము అనేది ఈ వీడియోలో చూద్దాం. ఈ బ్యాగ్ యాక్చువల్లీ నేను ఇప్పుడు కొన్నది కాదు, లాస్ట్ టైం కోటీలో తీసుకున్నది. అది నేను వెళ్ళేటప్పుడు కొన్నాయని అందులో అయితే వేసుకున్నా. సో అట్లా చూపిస్తున్నా. ఇది 200 వర్త్. ఇది చెప్పడం 500 చెప్పారు. బట్ కానీ ఫైనల్లీ 300కి ఇస్తాను రండి అన్నారు వెళ్ళిపోతుంటే. లేదు మేము 200కి చూస్తున్నాము అని అడిగితే ఓకే అని చెప్పి ఇచ్చేసారు. మంచిగా అనిపించింది. సో టోటల్లీ లోన 3 జిప్స్, హ్యాండ్స్ కూడా మంచి లెంత్ అయితే వచ్చింది, బాగుంది. సో మనం ఏం కొన్నాము అంటే ఫస్ట్ చెప్పాను కదా నాకు చాలా ఇష్టమైన ఇయర్ రింగ్స్ తోటి స్టార్ట్ చేద్దాం. ముందు అన్నీ బయటకి తీస్తున్నా. సో ఇక్కడ ఇయర్ రింగ్స్ మల్టీ కలర్ అనమాట. ఇవి దేని మీదకైనా వచ్చేస్తుంది. మనం చుడిదార్ మీదకైనా లేదు వెస్ట్రన్ వేర్ దేని మీదకైనా సరే ఈ మల్టీ కలర్స్ ఉన్నాయి కాబట్టి దేనికి మ్యాచ్ అయితే అది పెట్టేసుకోవచ్చు. సో అలా నాకు ఇవి నచ్చినాయి. 40 రూపీస్కి వచ్చినాయి నాకు. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా ఇయర్ రింగ్సే. సో ఇవి మొత్తం లోపల మొత్తం స్టోన్సే. కొంచెం వెయిట్గా అయితే ఉన్నాయి. ఇవి 50 రూపీస్కి తీసుకున్నా ఫైనల్లీ. సో ఇక్కడ వీడియోలో మనకు అంతగా అర్థం కావట్లేదు కానీ అసలుకి ప్రతిదీ స్టోన్ వచ్చేసి డీటెయిల్డ్గా సూపర్గా ఉన్నాయి. నాకు నచ్చినాయి ఇవి. సో 2 pairs అయితే ఇయర్ రింగ్స్. తర్వాత 2 క్లచర్స్. ఒకటి హెయిర్ లీవ్ చేసినప్పుడు ఇది ఫ్లవర్ది పెట్టుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి సమ్మర్ కదా మనం మొత్తం హెయిర్కి యూజ్ చేయొచ్చు, బాగుంటుంది. ఇది 2 కలర్స్ ఇట్లా అవైలబుల్ ఉంది. ఇది 20 అంటే మాత్రం ఇక్కడ చాలా వర్త్. వై బికాజ్ నేను బిఫోర్ చూసినప్పుడు ఇది 40, 60 అంతగా తక్కువ అస్సలు రాదన్నారు. సో ఇప్పుడైతే ఇది గ్రాబ్ చేసేసుకున్నా 20 రూపీస్కి. నెక్స్ట్ కలర్స్. ఇది 10 రూపీస్. నాకు నచ్చిద్ది కలర్స్, అసలు చాలా ఇష్టం నాకు. ఎందుకంటే నాకు డ్రాయింగ్స్ వేయటం ఇష్టం, నేను పోస్ట్ చేస్తూ కూడా ఉంటాను. సో ఇవి వచ్చేసి ఐబ్రో రేజర్స్ 60 రూపీస్కి వచ్చినాయి. ఈ 3 కలిపి ఉంటాయి. ఆన్లైన్లో చూసుకుంటే మనకి 100 తక్కువ ఎక్కడ లేదు. సో 60 పెట్టాడని తీసుకున్నా. నెక్స్ట్ రబ్బర్ బ్యాండ్స్. ఇవి 10 రూపీస్. ఎస్ 10 రూపీస్. లోపల 40 to 45 వరకు ఉన్నాయి. అంటే కోటిలో ఒక్కొక్క చోట ఒక్కొక్క స్టాల్ ఉండిద్ది. 10 రూపీస్ ఎన్ని ఐటమ్ 10 రూపీస్ అని మనం మంచిగా వేరుకుంటే మంచి ఐటమ్స్ తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చింది బార్బీ గర్ల్. కళ్ళు ఆపుతుంది, ఇట్లా తీస్తుంది. మంచిగా ఉంది కదా. ఇది వచ్చేసి మిర్రర్, కొంచెం పెద్దదే. ఇది 30 రూపీస్కి వచ్చింది. మంచిగా ఉంది. బిఫోర్ ఇదేంటంటే ఇంత పెద్దది కాదు, కొంచెం చిన్న వాటిల్లోనే నేను ఇదివరకే అడిగితే 50, 60 ఇట్లా అంతకు తక్కువ రాదన్నారు. సో ఇదేంటంటే కొంచెం పెద్ద సైజు, బాగుంది. 30 రూపీస్కి వస్తుంది కదా అని తీసుకున్నా. ఇది మనం ఎక్కడికైనా బయటకు వెళ్ళేటప్పుడు ట్రావెలింగ్లో మన హ్యాండ్ బ్యాగ్లో ఒక కోంబ్ ఇట్లా మిర్రర్ ఏదైనా వేసేస్తే మంచిగా యూజ్ అవుతుంది. సో ఇవి మన ఐటమ్స్. కోటి వెళ్ళి అయితే ఇట్లా ఇవి కొంచెం సేపు అట్లా టైం స్పెండ్ చేసి వచ్చాం. టోటల్ నాకు ఆయన ఖర్చు నా ఐటమ్స్ వాటికి అయితే 200 to 250 వాటికే అయ్యింది. సో ఫుడ్, రావడానికి, ట్రావెలింగ్ ఇదంతా కలిపి ఒక 500 టోటల్లీ. ఇన్ 500 మేము ఈ సండే ఈవినింగ్ అయితే టైం స్పెండ్ చేసేసాం. సో ఫైనల్లీ మన వీడియో అయితే ఇంతే. ఇక మీకు బోర్ కొడితే మీరేం చేస్తారు? లైక్ ఇట్లా స్ట్రీట్ షాపింగ్ ఇష్టమా లేదా?
మీరు కనుక ఇదే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి.